సలీం సింగ్ తాము ఎక్కడికి వెళ్ళింది గుర్తుపట్టకుండా అడుగులు చెరిపేశారు కదా, మరేం జరిగింది? సలీం సింగ్కి ఊరి జనం పట్టుబడ్డారా? ఆ అర్ధరాత్రి వేళ కుక్కల అరుపులు కూడా వినబడకుండా చాలా సైలెంట్గా ఉందా ప్రాంతం. మరి కాసేపట్లో పొలిమేర దాటబోతున్నారు. ఇక ఈ ఊరిలో సంబంధం తెగిపోబోతోంది. సలీం సింగ్ గాడి శాడిజానికి సమాధి కట్టబోతున్నారు. ఇక్కడే ఉంది సాలిడ్ ట్విస్ట్. అదేంటంటే, అడుగులు చెరిపేసిన ఐడియా వచ్చిన జనాలకే అంతుంటే రోడ్లు వేయించిన రాజుకెన్ని తెలివితేటలు ఉండాలి చెప్పండి. కట్ చేస్తే జనం ఊరు దాటాలనుకున్న శబ్దం సలీం సింగ్ సైన్యం చెవిన పడింది. అప్పటికే 3 monthsగా శాలరీ ఇవ్వలేదు. జీతం కోసం పనిచేసే జీవితాలు కదా, ఆశ ఉంటుంది. మరి వెంటనే సలీంకి విషయం చెప్పారు. ఇక మనోడికి కాలకేయుడి కంటే ఎక్కువ కోపం వచ్చింది. పెద్ద యుద్ధానికే వెళ్తున్నట్టే సైన్యాన్ని వెంట పెట్టుకుని బయలుదేరాడు. ఆ రోజు ఆ ఊరి జనం సైన్యం సలీం ఎప్పుడూ చూడని ఒక కొత్త రాక్షసుని చూశారు. నిలువెల్లా విషం నింపుకున్న నాగపాములా బుసలు కొడుతూ ఊరిని అల్లాకల్లోలం చేయడం మొదలుపెట్టాడు. ఖాళీగా ఉన్న ఇళ్ళన్నిటినీ నిప్పంటించాడు. ఏరి కోరి ఆడవాళ్ళని చంపేస్తున్నాడు. వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. కొబ్బరి బోండం చెక్కినట్టు తలకాయలు నరుక్కుపోతున్నాడు. బహుశా సర్పంచ్ కూతురు కాకపోతే కరణం కూతురు అని సర్ది పెట్టుకునేవాడేమో. కానీ అతని కోపం అంతా తనని మోసం చేశారనే రెప్పపాటులో విధ్వంసం సృష్టించేశాడు. తెలివున్నోళ్ళు కొందరు తప్పించుకున్నారు. అందరినీ చంపేస్తే మరి తన పైశాచికత్వాన్ని ఎవరి మీద చూపించాలి? అందుకే కొందరిని బంధించాడు.